ఓం నమో నారాయణాయ. మాఘపురాణం 29వ అధ్యాయం. మాఘమాసమునందు ఏకాదశి మహత్యము, క్షీరసాగర మదనము. మాఘమాసమునందు నదీ స్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధ యాగము చేసిన ఫలము కలుగును. అట్లే ఈ మాఘమాస ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉన్నవారలు వైకుంఠ ప్రాప్తి పొందగలరు. మాఘమాసమందు ఏకాదశి వ్రతం వనరించి సత్ఫలితము పొందిన దేవతల కథలు వినండి. పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మదించి అమృతమును గ్రోలవలెనని అభిప్రాయమునకు వచ్చిరి. మందర పర్వతమునకు కవ్వముగాను వాసుకి అను సర్పమును త్రాడుగాను చేసుకుని క్షీరసాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మదించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చైశ్రవము అనే గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరలా పాలసముద్రమును మదించగా లోక భీకరమైన ఘన తేజస్సుతో అగ్నితుల్యమైన హాలాహలము పుట్టినది. ఆ హాలాహల విషజ్వాలలకు సమస్త లోకములు నాశనమవసాగాయి. దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులు సర్వేశ్వరుని శరణుజొచ్చారు. బోలాశంకరుడు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలంగా మారినది. అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరలా దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారు ఇద్దరు తగువులాడుకొనసాగిరి. అంతట శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారమును ఎత్తి వారి తగవును పరిష్కరింపదలచాడు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి ఆమె. వారిద్దరి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానముగా పంచెదను. ఎందుకీ తెగులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను, మీకిష్టమేనా అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒకే వరుసలోనూ రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి. జగన్మోహిని 2 భాండములను తీసుకుని ఒక భాండమునందు సురను మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు అమృతమును దేవతలకు పోయిసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తుంది. ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయా దేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చుని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది. ఈ మోసమునకు రాక్షసులు దేవతలు గొడవ పడ్డారు. శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరచుచుండగా 2 చుక్కలు విధివశాస్తు నేలరాలాయి. అవి పడిన చోట 2 దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవి పారిజాత, తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు. కొంతకాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్య అయిన శచీదేవికి ఇచ్చాడు. మిగిలిన వారు కోరగా మరలా వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలచి తోటలో ప్రవేశించాడు. అంతకు ముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపై వనమంతా చల్లాడు. దేవేంద్రుడు పారిజాత పువ్వును తెంచుచుండగా అక్షతల ప్రభావం వల్లనో విష్ణు మహిమ వల్లనో మూర్ఛపోయాడు.
ఈ వార్త తెలిసిన దేవతలందరూ నారదుని బ్రతిమిలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు. అంత కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడుగటచే అమోఘమైన శక్తిచే అలరారసాగాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాదం వనరించి అమృతతుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికి అర్హుడగు దేవేంద్రునికి ఇప్పించెను. అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటి నుండి తులసి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొని సాగింది. అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును. ఫలశ్రుతి. సూత మహర్షి సౌనకాది మునులతో, మహర్షులారా, వశిష్ఠుల వారు దిలీపునకు తెలియచేసిన మాఘమాసం మహత్యమును, మాఘ స్నాన మహిమను మీకు వివరించితిని. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది. కావున సర్వులు మాఘమాస వ్రతమును, నదీ స్నానమును నియమ నిష్ఠలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా సూర్యోదయం అయిన తరువాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుణ్ణి పూజించి విష్ణు ఆలయమును దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి. మాఘమాసం 30 రోజులు క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ ఏకాగ్రతతోనూ చిత్తశుద్ధితోనూ శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో సకల ఐశ్వర్య ప్రాప్తియు, పుత్ర పౌత్రాభివృద్ధియు, వైకుంఠ ప్రాప్తి పొందగలరు. ఇది మాఘపురాణం 29వ అధ్యాయం సంపూర్ణం. అందరూ వినగలరు. మీకు నచ్చితే షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేయగలరు. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. స్వస్తి.